గైస్ వెల్కమ్ బ్యాక్ టు విశాల్ గేమర్ 80. ఈరోజు అయితే మన సర్వైవల్ సిరీస్కి అయితే వచ్చేసాం అనమాట. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మనం చేసిన ఘనకార్యాలన్నీ మీకు తెలిసిందే అనమాట. అండ్ ఈ ఎపిసోడ్లో మనం కేవలకి అయితే వెళ్దామన్నాం, కానీ నేను ముందే అంటే ఆఫ్లైన్లో వర్క్ చేశాను అనమాట. అందులో కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేశాను, అది కూడా చూపిస్తాను. ఇంత వుడ్ అయితే కలెక్ట్ చేశాను గైస్. అండ్ ఏంటంటే నేను కొంచెం అట్లా కేవ్ ఎట్లా ఉందా అని చూద్దామని ఎక్కడో గైస్ ఈ కొండ కింద ఇక్కడ బొక్క పెట్టా. ఆ బొక్కలో నేను చెల్లి చూశాను అనమాట. కొంచెం కొంచెం ఐరన్ కనిపిస్తుంది గైస్. అండ్ చాలా అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నా, నాకు అంత నమ్మకం లేదన్నమాట ఆ కేవ్ మీద. అండ్ ఈ ఎపిసోడ్లో మనం ఆ కేవ్లోకి వెళ్ళాలంటే మనకు కావాల్సింది ఐరన్ కావాలంటే మనకు కావాల్సింది గోళం బాగా. లాస్ట్ ఎపిసోడ్లో కనిపించారు, ఈ ఎపిసోడ్లో కనిపించట్లా, లాగ్ అవుతుంది అప్పుడప్పుడు. లాస్ట్ ఎపిసోడ్లో ఫుడ్ చాలా చేసాం. లాస్ట్ ఎపిసోడ్లో ఫుడ్ చేసినంత చాలా అయిపోయింది అనమాట. ఏ గోళం బాబాయ్ నువ్వు ఎక్కడ ఉన్నావా? చాలా లక్కీ అనమాట. మనం బ్లాకులు తీసుకుంటాం పక్కకే వెళ్తాం. ఇక్కడ నుంచి అందట్లేదు, కొంచెం పక్కకి వెళ్దాం. కుదరట్లేదు గైస్. ఇంకొక ఐడియా వేస్తా, ఇక్కడికి వెళ్ళి నాకు ఇచ్చే 5 hours ఇదంతా తీసేద్దాం. అండ్ మనకి పైకి వెళ్ళటానికి కొంచెం కష్టం అవుతుంది కదా. లాస్ట్ ఎపిసోడ్ కూడా నేను అంటే ఎపిసోడ్ కాదు ఆఫ్లైన్ వర్క్ చేస్తుంటే పైకి వెళ్దామని నేను ఎక్కడో అనుకుంటా బ్లాకులు తీసుకొని పెట్టుకొని పైకి వెళ్ళాలి కలిసి ఇక్కడ. అందుకే మీరు డిఫరెంట్, కానీ నేను చూడలేదు కలిసి, నిజంగా నేను చూడాలి. పక్కన పైకి వెళ్ళిపోవచ్చు. మన బుద్ధి గురించి మీకు తెలిసిందే, ఎట్లా ఉంటుంది మనతోనే. ఇప్పుడు మనం చేయాల్సిన పని వచ్చి షీల్డ్ చేసుకుంటాం. షీల్డ్ చేసుకొని కొంచెం కిందకి వెళ్ళి అంతకన్నా ముందు కొంచెం ఫుడ్ కలెక్ట్ చేసుకున్నాం. ఓకే కరెక్ట్గా ఉండలేండి, 53 ఉంది, సరిపోద్దులేండి. అండ్ మన వేస్ అయితే ఈ పక్క కార్నర్లో ఉంది గైస్, ఇదే మన గుర్తు అనమాట. అండ్ ఇట్లో మనం వుడ్ తీసుకొచ్చుకుందాం. ఆగండి గైస్, వుడ్ మనం వుడ్ లేకుండా షీల్డ్ చేయలేం. షీల్డ్ లేకుండా మనం షీల్డ్కి వెళ్ళాం, అంతే గైస్. నేను అంతే. మనకి షీల్డ్ కావాలి, కానీ ఇది కనిపించదు అనమాట. మనం ఏం చేస్తాం అప్పుడు, మనం ఇట్లా పెట్టుకుంటాం. లాగ్ అవుతుంది గైస్ కొంచెం కొంచెం అప్పుడప్పుడు. ఇంకా చేసుకుంటాం, అట్లా ఫుడ్ పెట్టేయటం, బయలుదేరిపోవటానికన్నా ముందు చేసిన పని వచ్చి ఒకటి ఉంది గైస్. అందుట్లోకి వెళ్ళి ఒక ఐరన్ పికెట్స్ చేసుకొని వెళ్దాం. ఎందుకంటే మనకి ఐరన్ పికాక్స్ అని ఐరన్స్ వాడి చేసి పడేసా. ఫస్ట్ స్టోన్స్ వాడి అప్పుడు ఐరన్స్ వాడుకెళ్దాంలేండి. ఎందుకు ఇప్పుడే వాడటం. ఒక కొన్ని స్టిక్స్ అయితే మన దగ్గర ఉంచుకున్నాం. స్టోన్ మనకి ఇంపార్టెంట్ గైస్, ఇక్కడ ఉండాలి. ఎప్పుడైతే మనం ఫీల్ వేసుకుందాం, ఇంకా యుద్ధానికైతే వెళ్దాం. ఇది గైస్ మన బ్లడ్లోకి ఎంత ఉంది. యుద్ధానికి వెళ్దామంటే వచ్చి నైట్ అయింది. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాం. అండ్ నైట్ అయితే ఇంకా ఎక్కువగా స్పాన్ అవుతారన్నమాట కేవ్స్లో. ఇప్పుడు నేను ఎంఐజీ చేయాలా, మనకి ఏంటి అంటే హెల్త్ పోగొట్టుకుంటాం. కింద కొంచెం ఉందాం ప్లేస్ నుంచి దూరికి వెళ్ళిపోవాలి. అబ్బా గైస్, నేను ఇంత చేసి ఒకటి మాత్రం మర్చిపోయాను గైస్.
టార్చర్ చేసుకొచ్చుకోవాలి. ఇంత రెడీ అయ్యి కేవలకి వెళ్దాం అన్నప్పుడల్లా ఇప్పుడు మళ్ళీ డ్యామేజ్ తీసుకోవాలా కిందకు వచ్చేటప్పుడు. ఈసారి నుంచి ఇటే వద్దాం, మనకి డ్యామేజ్ వద్దాం. ఇక్కడ వీటి ఎవరు తీయట్లేదు గేసి మనమే తీసేసుకున్నాం. ఎందుకులే అండి. ఇంకా దీంట్లో ఏం పాడలా. ఏ విలేజర్ మీరెవరు తీసుకోరు అక్కడ ఉన్నది. మీరు తీసుకోరు కదా, వీళ్ళు తీసుకోరు. ఎందుకు తీసుకుంటారు? అండ్ నేను ఎక్కువ మినిట్స్ వీడియో అయితే చేయను గైస్. 20కి లెస్లోనే చేస్తాను ఎప్పుడు. దానికి కూడా రీజన్ ఉంది, చెప్తాను. టైం కుదిరినప్పుడు చెప్తా. మా గైస్ అక్కడ నుంచి వెళ్ళే కన్నా ఇక్కడ నుంచి చెప్తాను కదా గైస్. ఎందుకన్నా ముందు మనం చేయాల్సిన పని వచ్చి ఈ సీట్స్ని తీసుకెళ్ళి దాంట్లో పడేయటం. అండ్ ఇప్పుడు మన పని ఏంటంటే మనం టార్చర్ చేసుకోవాలి. కోల్ అయితే నేను రెడీ చేసుకుంటాను. 44 టార్చర్. ఐ థింక్ సో 44 టార్చర్స్ సరిపో అనుకుంటున్నాను. సరిపో వేసి 44. అండ్ వర్షం పడుతుంది బయట. ఏం చేస్తాం? ఇప్పుడైతే యుద్ధానికి బయలుదేరదాం. అయితే తొందరగా అయిపోతున్నట్టుంది. నాకు ఈ వర్షంలో వెళ్తామంటే చిరాకు. అండ్ ఆర్మర్ కూడా వేసుకెళ్దాము. కేసులో బయటకు ఇక్కడ ఉంటుందంటే పర్వాలేదు. బయటకే వెళ్తున్నాం. వస్తే బాగుంటుంది. ఎందుకంటే చెస్ట్ ప్లేట్ అయితే ప్రొటెక్ట్ చేసి బాగా ఇక్కడ దూరంలో వెళ్తుంటే ఇంక రావాలి. ఆగండి చెస్ట్ ఇంకేమన్నా తక్కువ చదవాలి. అట్లాగా మనకి ఎందుకంటే మనకి ప్లేస్ వేస్ట్ చేయడం మనకి ఇష్టం లేదన్నమాట. ప్లేస్ ఏం వేస్ట్ అవ్వదు, కానీ అట్లా పెట్టుకుంటే నాకు నచ్చదు గైస్. ఎందుకు కానీ ఇప్పుడైతే మనం వెళ్దామా? వర్షం మనకి ఏమేమి ఉన్నాయి గైస్ రెసిపీస్? ఈ డోర్ చేసుకున్నాం. ఈ ఇంటికి వర్షం తగ్గినట్లు
చేసి తీసి పడేద్దాం, అది చేసి పెట్టేద్దాం. ఇక్కడ స్టోన్ ప్లేస్లో ఈ వుడ్ పెడదాం. ఈ వుడ్ కొంచెం బాగుంటుంది, ఏమైనా ఇప్పుడు అయితే నాకు అర్థమైంది ఏంటంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం అన్నమాట. నేనైతే డెసిషన్ అయితే చేస్తున్నా. అండ్ ఇప్పుడైతే ఇక్కడ స్టోన్ తీసుకెళ్ళాను. ఇక్కడ మనకి వచ్చేది బ్లాక్ కదా, ఈ బ్లాక్స్ అయితే వస్తాయి. బ్లాక్స్ అయితే ఎత్తుపడదు. ఇప్పుడు డోర్ వస్తుంది. ఇక్కడ తీసేద్దాం. ఇదైతే లోపల నుంచి తీసి బయటకు తీసుకుంటే వర్షం అయితే తగ్గుద్ది. ఎపిసోడ్ లోపల అవ్వకపోతే నేను ఆఫ్లైన్లో చేస్తాను అనమాట. కొన్ని కావాలి గైస్ చేయడానికి. అవి తయారు చేయాలంటే కొంచెం ఇక్కడైతే ఇప్పుడు కొంచెం బాగుంది. ఇట్లా లోపలికి వెళ్ళాలంటే ఇంకా మనకు కొన్ని స్టేర్స్ అయితే కావాలి. ఈ బ్లాక్స్ కూడా ఓకే. ఇవి కాదు చిచ్చి, ఇవి చేస్తున్నానంటే మనకు కావాల్సిన ఇవి. ఒక కొన్ని గాను
నాకు కుదరట్లేదు గైస్. దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామంటారా? నాకు అంతేమైతే అనిపిస్తుంది. లేదంటే నెక్స్ట్ ఎపిసోడ్ లోపల బేస్ అయితే కట్టేస్తాను గైస్. దానికి కావాల్సిన థింగ్స్ అన్ని నేను తీసేసుకొని, అంటే నేను డిసైడ్ కూడా అయిపోయాను అనమాట ఎక్కడ కట్టాలని. ఇక్కడ కట్టాలని అనుకుంటున్నా ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి స్టేర్స్ కూడా నార్మల్గా స్టేర్స్ పైకి ఎక్కడానికి వచ్చేటట్టు అయితే చేద్దాం. అవన్నీ కూడా చూద్దాం అనమాట. నేను ఎపిసోడ్లోనే చేస్తాను గైస్ బిల్డింగ్ కూడా. నాకు ఇప్పుడు డౌట్ గైస్, చేద్దాం. ఇప్పుడు మనం ఎట్లాగో నెక్స్ట్ ఎపిసోడ్లో చేసేసుకుంటాం కదా బేస్. ఇప్పుడు మళ్ళీ ఎంత కష్టపడతాం? లేదు, కష్టపడాల్సిందే. చేద్దాం గైస్. అంటే మనకు కుదరకపోతే ఏం చేస్తాం? బయట నుంచే చేయాలి గైస్. బయట నుంచే కుదిరిద్ది. ఇప్పుడు పైకి వెళ్ళాలా బ్లాక్స్ పెట్టుకొని? ఇక్కడైతే వద్దు, ఇక్కడ చేద్దాం. ఇప్పుడు ఎట్లా ఉంది గైస్? పర్వాలా, బాగా ఉంది. ఇప్పుడైతే దీని పైకి అయితే వెళ్ళాలి మనం. ఇక్కడ బ్లాక్స్ తీసేద్దాం. ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి అయితే పైకి ఎక్కుతాం. సరిపోవు గైస్, ఎందుకన్నా మంచిది. మళ్ళీ పైకి ఎక్కాలంటే, మళ్ళీ మధ్యలో కిందకి దిగి పైకి ఎక్కాలంటే కష్టమైపోద్ది. ఇక్కడికి వెళ్ళి కొన్ని చేసేసుకొని వెళ్దాం. ఒక స్టాక్ దాకా. స్టాక్ కూడా అయితే నాకు సరిపోవు అనిపిస్తుంది. మరి స్టాక్ కాదు కానీ కొన్ని చేసుకొని వెళ్దాం, సరిపోతాయి. ఈ షీల్డ్ని అయితే తీసేద్దాం. అసలు అనుకోలేదన్నమాట మనం అనుకోకుండా జరిగిన విషయాలు అవి పోయినా పర్వాలా, కానీ ఈ మాత్రం పోకూడదు. మనకి ప్రతి ఒక్క మొక్క ఇంపార్టెంట్. అరే ఎందుకు ఇట్లా ప్లేస్ అవుతుంది? ఓకే, ఇక్కడ 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 మళ్ళీ అన్నీ తీసేయాలా? చేద్దాం. లేదు బయటకు కనిపించట్లేదంటే అట్లా వదిలేద్దాం గైస్. లేదు బయటకు కనిపిస్తున్నాయంటే క్రీపర్ లాస్ట్ టైం మీ ఫ్యామిలీ అక్కడ బొక్క పెట్టింది. ఈసారి నేను అట్లా బొక్క పడేటట్టు చూడను అనమాట. ఎందుకులేండి గైస్, అదే డిస్పాన్ అయిపోద్ది. ఇంత తతంగా మనకు ఆలోచన అస్సలు అక్కర్లా. మన దారిని మన పని చేసుకున్నాం, అది డిస్పాన్ అయిపోద్ది. అరే అది తిరిగిందా? మీకు చాలామంది అయితే ఫస్ట్ పికాక్స్ని ఫస్ట్ స్వాట్ అవుట్ చేసుకుంటారు. డిఫరెంట్ గైస్, ఎందుకంటే నేను స్వాట్ తర్వాత పిక్ యాక్షన్ పెట్టుకుంటా. ఎందుకంటే
ఇప్పుడు పికాక్స్ కావాలంటే మనకు కావాల్సిన స్టిక్స్ ఇంపార్టెంట్. స్టిక్స్ లేకుండా చేయలేం కాబట్టి మనకి స్టిక్స్ కావాలంటే వుడ్ కావాలంటే బ్రేక్ చేయాలంటే యాక్స్ కావాలి. కాబట్టి యాక్స్ నా ముందు గ్రేట్ అయితే యాక్స్ గైస్ కంపల్సరీ. ఇదే రీజన్తో నేను చాలాసార్లు అయితే ఎప్పుడు యాక్స్ అంటే నేను కూడా ఇంతకుముందు అందరూ స్వార్థాలతో పికాక్స్ పెట్టుకుంటారని నేను పెట్టుకునేవాడిని. కానీ ఈ లాజిక్ తెలిసిన తర్వాత నేను కూడా అయిపోయి అసలైతే మనం ఏది పెట్టుకోకూడదు, చేతులు పెట్టుకోవాలి. ఎందుకంటే అది దాని పేరేంటి, ఆ యాక్స్ చేసుకోవాలన్నా వుడ్ కలెక్ట్ చేయాలన్నా ఫస్ట్ యూజ్ చేసేది చదువుతాను కాబట్టి చెయ్యద్దు. ఇప్పుడు మనం చేయాల్సింది అరే వీడియో అయితే చాలా మినిట్స్ అయితే అయ్యింది గైస్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చేసేస్తాను ఈ వర్క్ అంతా. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే లోపల చేసేస్తా, ఎందుకంటే మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో వేసి కట్టుకుందాం గైస్. మనం మైనింగ్ అన్నాం కానీ రద్దు చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఎపిసోడ్ లోపల నేను ఇదంతా కంప్లీట్ చేస్తాను గైస్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.